మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. ఇంకేం కావాలన్నా కలువబోదము రెండోయమ్మ మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా. కలువబోదము రెండోయమ్మ ఈ కరువు కాలం దూరం అయిపోవాలని, పాడి పంట మంచిగా వండాలి, పశువులు రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని బోనాలు చేస్తున్నాము. తాతాయిడ జగదాంబ అంటే మస్తు పవర్ఫుల్. నువ్వేమన్నా కోరుకున్నావనుకో మంచి స్వచ్ఛంగా అవుతుంది ఏదన్నా కానీ. ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల పవనం తెలంగాణ పానం, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీరుమారు పాటలు. అహమ్మో మా మనవాళ్ళకు మా మనవరాళ్ళకు ఒళ్ళు కలుపుకుంటున్నట్టే ఉందులో. ఇక నేనైతే చిన్నగా మెల్లగా ఇప్పుడు ఏడుకు వచ్చిందంటే గోల్కొండ కిల్లా. ఆషాఢ మాసం బోనాలు సురువైన వీళ్ళు. ఇక మరి చిన్నగా పైన గట్టిన లోపలికి పోతే మరి మా మనవరాళ్ళు ఏమంటారు, మా మనవళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళ భద్రత ఎట్లా ఉన్నది, లోపల లవంచాలు ఎట్లా ఉన్నాయి, గుడికాడ ఏర్పాట్లు ఎట్లా చేసిర్రు, ఏంది ఏం కదా, ఎంతమంది జనం రాబోతున్నారు ఇలా గోల్కొండ కోటకాడికే అనేది ఇలా మీ బిగ్ టీవీ నర్సయ్య తాత చెప్పబోతాడు. మీరు ఇంటనే ఉండరు, చూస్తూనే ఉండరు బిగ్ టీవీ. సారు శనార్థి బోనాల పండుగ అమ్మ ఇగో గావు మేక ఘటంకుండా నీకమ్మ, ఎయిగల్లా తల్లికి పబ్బతి వరదు అమ్మ. ఇక మరి పసుపు కుంకుమతోటి అమ్మవారికి ప్రాణం వస్తే అది పెట్టుకుంటే, మన నుదుటే పెట్టుకుంటే మన ప్రాణం లేచి వస్తుంది సారు. మరి ఇలా గోల్కొండ అమ్మవారికి ఎల్లమ్మకు తొలి బోనం. ఇవాళ మరి ఇక్కడ ఏర్పాట్లు ఎట్టేట్టున్నాయి, వచ్చిపోయే భక్తులకు మీ పోలీస్ శాఖ వాళ్ళు ఏ రకంగా జనాలకు భద్రత కల్పిస్తున్నారు? నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరూ కూడా ప్రజలందరికీ, మహిళలకి, ఆడపిల్లలందరూ కూడా బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ గోల్కొండలో బోనాలు బాగా జరుగుతుంది. నేను కూడా పైపు వచ్చాను. ఆడపిల్లలు, మహిళలు అందరూ కూడా సంతోషంగా చాలా ఈ యొక్క పండుగని ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్లానే మా వైపు నుంచి కూడా దాదాపు 2000 పైన సిబ్బందితోని మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. 2000 మంది సారీ. మరి ఆనలు పడతలేవు, రైతులు అల్లకల్లోనం అవుతారు. మరి మీ పోలీసు వాళ్ళు ఏం ముఖ్యం ఇలా ఎల్లమ్మకు? అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. ఇంకేం కావాలన్నా తీసి సజ్జనార్ సార్ కడుపు సల్లకుండా మంచిగానే అందరూ సబ్బండ జనాలు మంచిగా ఉండాలని ఎల్లమ్మ దేవత మొక్కిందట గోల్కొండ కిల మీద. ఇది గోల్కొండది పాత వెనకటి నుంచి చరిత్ర ఉన్నట్టుందే. వెనకటి నుంచి చరిత్ర ఇది. మరి చరిత్ర అంతా ఈయనే పడుకుంటేటరా పోగలగా బయట దేశం పోదామంటే ఇది మనకి వాళ్ళందరూ వస్తురుగా, ఈడికే చూడడానికి వస్తారు వాళ్ళందరూ. అదే ఇక మరి ఇంకెవరెవరు నోట ఏముంది ఒకటి వాళ్ళు ఉన్నారు చూద్దాం ఆడ. బోనాలు గండాది బాలు ఓడా ఎల్లమ్మ, గండాది బాలు ఓడా ఎల్లమ్మ, గండాది బోనాలు గండాది బాలు ఓడా ఎల్లమ్మ, గండాది బాలు ఓడా ఎల్లమ్మ, తలబైన బోనాలు గండాది బాలు ఓడా ఎల్లమ్మ, గండాది బాలు ఓడా ఎల్లమ్మ, తలబైన బోనాలు గండాది బాలు ఓడా ఎల్లమ్మ, గండాది బోనాలు ఓడా ఎల్లమ్మ, గోల్కొండ కిల మీద గొప్పైన దేవత ఓడా ఎల్లమ్మ, గొప్పైన దేవత హై హై గుయ్యాలయ్య పువ్వుల మేలుకో వన ఎల్లమ్మ, పువ్వుల మేలుకో బోనాలు గండాది బాలు వన
మరి లోపలికైతే పోతున్నా మరి ఇక లోకం మీద పాపాలు ఎక్కువయ్యి కాలం అయితే లేదా ధర్మం దారి తప్పింది న్యాయానికి ఉరివేస్తురు అనేది గుసగుస ఎందువల్ల వానలు పడతలేవు ఏంది ఏం కథ ఇక మరి కొంతమంది శివసత్తులు కూడా ఉంటారు అమ్మవారి స్వచ్ఛం కూడా ఎట్లా ఉంటుంది కలువ బోధము రెండోయమ్మ మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా కలువ బోధము రెండోయమ్మ సాలు సక్కన చూడారమ్మా మన సాలు ముందాలనే సర్గముందమ్మా సాలు సక్కన చూడారమ్మా ఓహో నేను ఇచ్చే నా నడుమ దొంగల భయమమ్మా ఓహో నడుమ దొంగల భయమమ్మా మీ దగ్గరే మన్నుంటే తీసి రండమ్మా నడుమ దొంగల భయమమ్మా కలువ బోధము రెండోయమ్మా నా కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా కలువ బోధము రెండోయమ్మా నేను ఇచ్చేదే ఏ కాన కూలి మీకు మనసు అయితే రండి లేకుంటే లేదమ్మా ఇచ్చేదే ఏ కాన కూలి మా జొన్న పెద్దగున్నదమ్మా మా జొన్న పెద్దగున్నదమ్మా మా జొన్న కిందికెళ్ళి వంగి రండమ్మా జొన్న పెద్దగున్నదమ్మా వంగిరాల జొన్న పెద్దగా ఉంది మీరు వస్తే ఇరిగిపోతుంది కలువ బోధము రెండోయమ్మా మన గానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా కలువ బోధము రెండోయమ్మా నీవేనా నీవేనా శ్రీరామ దూతవట నీవేనా కోదండ పని నీవేనా నీవేనా రఘురామ దూతవట నీవేనా 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 కోదండ పాని బటు నీవేనా 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 కోదండ పానివట నీవేనా లంకలోని సీతమ్మ చోటగల దృష్ట రావణుని తోట వీకిన నీవేనా నీవేనా రఘురామ దూతవట నీవేనా రమయ రమయ రమ రమయ రమయ రమ రామ రామ హరి రమయ కోదండ పని నీవేనా రఘురామ నీవేనా 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 రఘురామ దూతవట నీవేనా 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 రఘురామ దూతవట నీవేనా సంబునకు దాక దానమా నీకమూలు గల తోక వెంచిన నీవేనా నీవేనా రఘురామ దూతవట నీవేనా 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 బజరంగ బాలివట నీవేనా 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 బజరంగ పాలివట నీవేనా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బాలో హనుమానికి జై బోలో హనుమానికి నీవేనా నీవేనా రఘురామ దూతవట నీవేనా 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 రఘురామ దూతవట నీవేనా వేల సంఖ్యగల వీర దైతులను వాళ్ళమూన కొని క్రోరు తిప్పినది నీవేనా నీవేనా కోదండ పాని బటు నీవేనా 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 కోదండ పానివట నీవేనా నిన్ను ఓ రమయ ఇడువను నిన్ను కృపాకరా గోపక మురహరి కృపాకరా గోపక మురహరి కృపాకరా ఏ ఉపాయ మెరుగని కృపాకరా ఏ ఉపాయ మెరుగను కృపాకరా ఏ ఉపాయ మెరుగని అపార గుణ నన్ను ఆదరించదే గోపక మురహరి దశరథ నందన దయాకరా దశరథ నందన దయానిదే దయలేదే రామ దయలేదే రామ ఉదంబుగను మీ పదంబు మరువక ఉదంబుగను మీ పదంబు మరువక ఉదంబుగను మీ పదంబు మరువక ఉదంబుగను మీ పదంబు మరువక దళితదా మానిత సద్గుణ గోపక మురహరి దశరథ నందన దశరథ నందన దయానిదే దయలేదే రామ దయానిదే దయలేదే రామ
మిలంగదాసుని పాలించి బ్రోవవే పాలించి బ్రోవవే మిలంగదాసుని పాలించి బ్రోవవే నీలంగదాసుని పాలించి బ్రోవవే బలేందు ముఖన ప్రాణ వల్లభ గోపక మురహరి గోపక మురహరి దినదయా పరదేవ దేవ దీనదయా పరదేవ దీనదయా పరదేవ దేవ దీనదయా పరదేవ దేవ హరి సుజ్ఞాన రూపరా కమకల్ రాతి కృపాకరా గోపక మురహరి దశరథ నందన దయాకరా దశరథ నందన ఇక గోల్కొండ కిల్లా గోల్కొండ కోట జగదాంబకు మచ్చలేని స్వచ్ఛమైన బోనము బయలుదేరిందిరా దేవుడా. బిగ్ టీవీ నర్సే తాత ఆన ఊరనే పిల్ల. మరి గోల్కొండ గడ్డ మీద అడుగు పెట్టిండు, మరి పాపాలు ఎక్కువైనాయా ఎట్లా ఈ కాలము అయితే లేదు, మరి స్వచ్ఛమైన బోనం ఎత్తుకున్నా బోయినపల్లి గోపాలు ఏం చెప్పబోతుండురా నాయను. బస అని రెక్కలు ముక్కలు చేసుకునే కష్ట జీవులు రైతన్నలు ఇలా వాన దేవుడి కోసము గంగ కోసము అలవాటిస్తున్నారు. ఇక రైతన్నల పంటలు వంతనే సబ్బండ జాతులు మంచిగా ఉంటాయి రా దేవుడా. ఏం చెప్పదలుచుకున్నావు? పాపం ఎక్కువైపోయిందా, ధర్మం దారి తప్పిందా, న్యాయానికి ఉరివేస్తుర్రా? ఎందుకు ఈ ప్రకృతి పగవచ్చింది, కాలం ఎందుకైతే లేదు? ఇవాళ లక్షలాది మంది రైతులు ఇవాళ ఆకాశం దిక్కు తొంగి చూస్తున్నారు, దేవుడా కరుణించయ్యా అని. ఎందుకు పడతలేవు ఈ ఆనలు? పాపాలు చాలా అయిపోయినాయి లోకం మీద, చిన్న పెద్ద మిన్ను మర్యాదలు లేకుండా పోయినాయి కాబట్టి ఈ వర్షాలు దూరవారం అయిపోతున్నాయి. అందుగురించి అమ్మవారికి అందరూ మంచిగా ఉండాలని, ఈ కరువు కాలం దూరం అయిపోవాలని, పాడి పంట మంచిగా వండాలి, పశువులు రైతులకు సంతోషంగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ బోనాలు చేస్తున్నాము. అమ్మ ఎప్పుడైనా కరుణించాలని కోరుతున్నాము. శనార్థి ఏంటంటే సంగతి ఏంటి ఏం కదా? బోనం ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు బోనం తయారు చేసావు? ఇగో పొద్దున వచ్చిన తాత, పొద్దున ఈ టైం అయింది వచ్చే వరకు. శనార్థులు ఫస్ట్ నీకు శనార్థి మన యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అట్లాగే మా తాతకు కూడా శుభాకాంక్షలు. మా తాత మా బిగ్ టీవీ ప్రేక్షకులకు ఏమి లేదా? ఉంది మన టీవీ ప్రేక్షకులకు చూసేటోళ్ళకు గోల్కొండ ప్రజలందరికీ శనార్థులు అండ్ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ తాత తరపు నుంచి కూడా. ఈ బోనం కూడా ఎంత ఖర్చు? ఓ తాత ఇక చెప్పొద్దు, ఇక ఖర్చు అంటే ఇక అమ్మవారు చల్లా చూస్తే ఖర్చుల గురించి చెప్పొద్దుగా ముచ్చట గట్ల. సత్యం గట్టిగానే ఉంది. మరి అమ్మవారు అంటే ఏమనుకున్నావు? గోల్కొండ అమ్మవారు ఎట్లా అనుకున్నావు? ఎన్నేళ్ళ ఈ బోనాలు చేయవచ్చు? ఇక 10 సంవత్సరాల నుంచి అవుతుంది ముచ్చట. అమ్మా 10 సంవత్సరాల నుంచి తాత. ఏటివైనా గొర్రెల కడిపోయినవా, బర్రెల కడిపోయినవా పొద్దు నుంచి? ఈ గొర్రెలు సలగుండా ఊళ్ళే గొర్రెలు నిమ్మరం గొర్రెలు కానీ ఈ గొర్రెలు ఇంటలేవు పిల్ల, సందులో వాడు వెళ్తలేవు. అయితే తాత నేను పొద్దు నుంచి చూస్తున్నా బోనం తిత్తనా, మా తాత అత్తలేడు, ఇంకా ఎటు వేయండు ఏం కథ చూసినా. ఇప్పుడు కరెక్ట్ ఎత్తుకునే టైంకి వచ్చినావు తాత. అసలు ఏ భగవంతుడు ఆ జగదాంబ ఎప్పుడు పిలిపించుకోవాలన్నా అప్పుడే పిలిపించుకుంటుంది కదా తాత. ఇంతకుముందు ఇక్కడ గొర్రెల కడ చూసుంటి. అయితే మా తాతని బోనం చేసినాక వెళ్తే తీయాలనుకున్నా, నువ్వే వచ్చిన బోనం ఎత్తుకునే టైంకి వచ్చినావు అసలు గింతంత కాదు. కానీ ఇప్పుడు ఈ జగదాంబ సత్యమైంది ఇక్కడ కోలుకున్నారా? ఇగో తాత ముచ్చట చెప్పాలి ఒకటి. తాత ఈడ జగదాంబ అంటే మస్తు పవర్ఫుల్. నువ్వేమన్నా కోరుకున్నావనుకో మంచి సత్యంగా అవుతుంది. ఏదన్నా కానీ ఏ ఆపత్రుండి కోరుకో. నాకు నా ముసల్దానికి మోకాల కలుకులు పుట్టినాయి, లేవస్తలేదు, నడవస్తలేదు. నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు తాత. దేవుని మొక్కని చూడు ఒక్కసారి వచ్చి, తల్లి నేను ఈ ఆపత్రులు నన్ను మొక్కుకో,
ఒక్క కోరిక ఇస్తే నీకు 10 కోరికలు నెరవేరుస్తుంది తల్లి. మరి మరి ఏమన్నా మొక్క ఉపయోగించిన అయ్యాలా ఇప్పుడే పోతున్న తాతయ్య బోనం ఎత్తుకుని వచ్చిన సుక్కముక్క సుక్కముక్క రేపు తాతయ్య ఒక్క పొద్దుతోటి ఉన్నాయి ఇలా సుక్కముక్క కాలు కొట్టుకొని నల్లగొండకి వెళ్ళేస్తే. అయ్యో తాత గింతంత ముచ్చట ముందు చెప్పిన నీకు ఒక ఫుల్ బాటిల్ పట్టుకోద్దు అసలు. మరి పాట రాదో జగదామ మీద. ఇక తాతకి ఇప్పుడు ఇక టైం లేదు లేక ఇప్పుడు బోనం జమదమ్మకు అమ్మవారికి ఎక్కిగల కదా. రేపు రా సుక్కముక్క గడికి రా తాగుకుంటూ తినుకుంటూ మంచి పాటలు పాడుకుందాం ఇద్దరం కూర్చొని. ఓకేనా? నేను కొట్టిపిస్తా ఉన్నారు మన ఒగ్గోళ్ళు మంచిగా. అమ్మని సావిరంగా. సరే మరి ఇక తల్లికి మంచిగా బోనం పెట్టిరా. అది నేను మర్చిపోక ఒక ముచ్చట. కాలం కావాలి, ఆనలు పడాలి, రైతన్నలంతా అఘోరిస్తున్నారు. ఊర్లో పోయి జర మొక్కిరా జగదాంబకు. ఒక ముచ్చట చెప్తున్న అందరికి రైతులకు మంచిగా అందరికి పంటలు పాడి పంటలు అందరు పిల్ల జిల్లా గొడ్డు గోద మంచిగా ఉండాలని జగదాంబకు ఇప్పుడు కోరుకుంటూ కూడా అందరు మంచిగా ఉండాలి. అట్లనే మా తాత మోకాల నొప్పులు కూడా తక్కువ కావాలి మంచిగా. ఏం సంగతి మరి ఎప్పుడు వచ్చాం వీడికి? పొద్దున్న వచ్చినాం. పొద్దున బువ్వ తినే బోనం చేస్తురా అమ్మవారికి? టిఫిన్ చేసినాం, ఇంకా తినలే. సద్ది తెచ్చినాం, తినలే. ఏం కోసం మరి ఇలా అమ్మవారికి? బోనాలే ఎక్కిస్తాం, ఇంకేం కొయ్యలే. ఏం కొయ్యలే, బోనాలు ఎక్కించిపోతామని. మందులు ఏమిటి పెట్టిరు ఏమి చెప్పాలా మీరు? ఎమర్జెన్సీ క్యాంప్ ఎవరైనా దెబ్బలు తగిలితే ఇక్కడ చెప్పేదానికి ఉన్నమాట చెప్పేదానికి ఏందమ్మా. ఎమర్జెన్సీ అయితే గిట్టే భక్తులు సొమశీలు కింద పడితే వాళ్ళకు మీరు మందులు అందిస్తారు అంతేనా? అంతే అంటే ఎన్ని రకాల మందులు పెట్టిరు? ఎమర్జెన్సీ మందులు అన్నీ ఉన్నాయి. అన్నీ. ఆహా, తీరు మందులు తెచ్చి పెట్టిరాట. వచ్చిపోయే భక్తులు అడ్డం పడితే గిట్టే దెబ్బలు షెడ్ అయిపోయి అయితే కూడా ఉన్నాయి. ఆ కట్టు మీద కడతారా? కడతాం. తల్లి జగదాంబ, గోల్కొండ జగదాంబ, నీకు సత్యంగా బోనాలు ఎత్తుకొని బయలుదేరు తల్లి. కానీ ఇలా ఈ తల్లి సాక్షిగా ఈ భూలోకం మీద రైతన్నలు అఘోరిస్తారు తల్లి. పంట పొలాలు ఎండిపోతున్నాయి తల్లి. చూడురా భక్తుడా, ఇను నా మాట. ఎప్పటికే గాని 3 ఏళ్ళకి ఒకసారి పీర్ల పండుగ ముందొచ్చినప్పుడు మనకు కాలం ఎంత ముందు అవుతుంది. కొన కాలాలు ఉండయిరా, సగం పోయింది. ఇప్పుడు కొన కాలాలు ఎప్పుడే కానీ కలియుగముల్లా పీర్ల పండుగ ముస్లిం పండుగ ముందుగా వస్తే మనకు అగోడ తప్పదు, అగోడించాలి. ముందు రావద్దు. ఇదే నా శక్తితో చెప్తున్నా. ఎప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి వస్తా చూడు, నేను చూసుకొని అర్థం చేసుకొని భక్తులు. బోనాల పండుగ అయితే సుక్క మటను పూరి సుక్క
ఏం కావాలో చెప్పు. పప్పు ఉంది, మిల్ మేకర్ కూర ఉంది, పెద్దగానే ఉందిగా. బగారన్న ముందు ఈ దావతే వాళ్ళే. ఇదంతా నా సంతానము. ఇప్పుడు గోల్కొండ జగదాంబకు మొక్కొప్ప చెప్పుకురియాల. చెప్పినాము. ఏం మొక్కొప్ప చెప్పినాం ఇలా తల్లికే? వస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరము, వస్తా అమ్మవారికి. అయితే ఇప్పటికైతే మరి అంటే అమ్మవారు అయితే మంచిగా ఇస్తున్నాం. అన్ని మంచిగానే ఉన్నాయి అమ్మవారు దయ వల్ల. చేసేది చేస్తున్నాం, మొక్కేది మొక్కుతున్నాము, అన్ని చేస్తున్నాం. మా మనవడు మా మనవరాలు ఏ ఊరికి వెళ్ళి వచ్చింది? మాది ఉష్కబాయి. మాది వీరంగూడనే. వీరంగూడ పటాన్చేరు. పటాన్చేరు బీరంగూడ దగ్గరికి వెళ్ళి వచ్చిర్రు. గోల్కొండ కూడా ఉష్కబాయి నుంచి వచ్చినాము. మేము ఉష్కబాయి నుంచి వచ్చినాము. పొద్దుగాల లేచినాము. 3 గంటలకు లేచినా ఇంట్లో పనులన్నీ చేసుకున్నా, అన్నీ చేసుకొని పిల్లలు తోలుకొని వచ్చి వండుకొని తిని అమ్మవారికి మొక్కుకొని వండుకొని తిని వస్తున్నాం. ఎర్రమట్టి అలుగు బిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం. ఎర్రమట్టి అలుగు బిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం. శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో తీరుమారు ఆటలో ఎగిరి దునికే పాటలో ఊదు పగల పరిమళం ఇల్లంతా వ్యాపారిళ్ళతో పూనకము ఒళ్ళంతా. ఊదు పగల పరిమళం ఇల్లంతా వ్యాపారిళ్ళతో పూనకం ఒళ్ళంతా. తప్పకుండా తలిచేము మరువకుండా కొలిచేము అమ్మా నిన్ను నమ్ముకొని ముక్కులు చెల్లించేము. నీ సల్లని సూపులమ్మా మాకు ఉండాలమ్మా. అమ్మా జగదాంబ బెల్లము శాఖలతో నీకు దండాలమ్మా. అమ్మా ఎల్లమ్మ ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనము తెలంగాణ పానం. శివసత్తుల సింధులో పోతరాజు దరువులో ఎగిరి దునికే ఆటలో తీరుమారు పాటలో. గావు మేక ఘటం కుండ నీకమ్మ ఎయిగల్ల తల్లికి పబ్బతి వడుదువమ్మ. గావు మేక ఘటం కుండ నీకమ్మ ఎయిగల్ల తల్లికి పబ్బతి వడుదివమ్మ. తప్పకుండా తలిచేము మరువకుండా కొలిచేము అమ్మా నిన్ను నమ్ముకొని మొక్కులు చెల్లించేము. పసుపు కుంకుమకు నీతోటే ప్రాణం వచ్చే, పసుపు కుంకుమకు నీతోటే ప్రాణం వచ్చే, నుదుట రాసుకుంటే మా ప్రాణము లేసి వచ్చే. ఆహా ఎంత సత్యంగల తల్లిరో. గోల్కొండ జగదాంబో, బాలకంపేట ఎల్లంబో, సికింద్రాబాద్ ఉజ్జాని మాంకాలే. ఎందరో ఉన్నారు తల్లులు. ఈ తల్లుల పుణ్యాన ఈ తల్లులు కళ్ళు తెరిచి ఈ లోకం మీద పాడి పంట గొడ్డు గోద చెడ్డ పడ్డ అన్ని సకల జీవులు ఈ ప్రకృతి మళ్ళా కాలవై పుష్కలంగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా బిగ్ టీవీ కోరుకుంటుంది. జోగప్పలని అని అంటారు. జోగప్పలు ఇదా అసలు కథ. జోగినీలు జోగప్పలు వీళ్ళందరూ ఉంటారు. మరి ఎట్లా గోల్కొండ ఇవాళ బ్రహ్మాండంగా జాతర మొదలయ్యింది. పానం ఏమనిపిస్తుంది? అమ్మకు ఏ రకమైన బోనం కొనబోతున్నావు? ప్రతి ఏటా ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూటంగా తెలంగాణ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూటంగా అమ్మవార్లను కొలుచుకోవాలి, వేడుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయం హిందువులది. 7 రకజనులకు ఆషాఢ మాసంలో బోనాలు అప్పచెప్పడము, ఒడి బియ్యాలు అప్పచెప్పడము ఇవన్నీ చేస్తుంటే మన తెలంగాణలో పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూటంగా సంతోషంగా ఉంటారు. మనం అమ్మవారిని కొలుచుకుంటేనే ఏడాదంతా మన అమ్మవారు మనల్ని చల్లగా చూస్తారు. అమ్మని దండం పెడితే ఇది అసలు కథ. ఓ పిల్ల ఈ కాలం అయితే లేదు, కరువు కాలం వచ్చింది, పంటలన్నీ ఎండిపోతున్నాయి, నీలమట్టం అవుతున్నాయి, రైతులందరూ అఘోరిస్తున్నారు. ఎందుకని కాలం అయితే లేదు? అయితలేవానే అమ్మవారికి మంచిగా బోనం, నిండుగా బోనం, మంచిగా చీర సారతో మంచిగా మొక్కడికి తీసుకుపోతాం. ఈ నెల వర్షం మంచిగా పడాలి, పాడి పంట మంచిగా పండాలని అమ్మవారికి మంచిగా బోనం చేస్తాం. నువ్వే పని చేస్తున్నావు పిల్లగా ఈ బోనం? తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. గొడ్డు గోద పాడి పంట మా చల్లగా ఉండాలని. అమ్మవారికి అందుకే అట్లా కావాలని చెప్పేసి అమ్మవారికి బోనం సమర్పించి అట్లా అమ్మవారి శాంతి చేసుకొని మనకు పాడి పంటలు చల్లగా చూస్తుంది అని చెప్పేసి బోనం ఎక్కిస్తుంది. అమ్మని దండం పెడితే గోల్కొండ కోట మీద ఇయ్యాలి మొత్తం అంగరంగ వైభవంగా జాతర బాగానే ఉంది. కానీ వ్యాపారి దగ్గర వచ్చి ఇయ్యే జాటలు కూడా మొక్కులు మొక్కులు
చెప్పుకుంటున్నాము. అమ్మవారికి మేకలు కానీ కోడి పుంజులు కానీ మనము నైవేద్యాలు బోనాలతో సమర్పిస్తేనే అమ్మవారి శాంతి అయి మనకు వర్షాలు పడతాయి, మనకు పాడి పంట మంచిగా అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తాం.